లేదు మీ రాజకీయ ఎదుగుదల కోసం, మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా అయ్యేదాని కోసం, నువ్వు సకల శాఖ మంత్రిగా అయ్యేదాని కోసం మీకు బానిస బ్రతుకుతా అన్నాడే కట్టప్పలాగా పవన్ కళ్యాణ్. మరి వారి తల్లికి ఆయనకు ఒక తల్లింది, అంజనమ్మ గారు. మరి పవన్ కళ్యాణ్ తల్లిగారు అయినటువంటి అంజనమ్మ గారికి ఏ పొద్దున్నా జన్మదిన శుభాకాంక్షలు చెప్పినావా లోకేష్? మీకు బానిసగా ఊడిగం చేస్తున్నాడు ఆయన. మరి ఆయన చెప్పలేదే, వాళ్ళ అమ్మకు చెప్పలేదే? మరి పవన్ కళ్యాణ్ అమ్మకు చెప్పని జన్మదిన శుభాకాంక్షలు జగన్ తల్లికి చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటంటే ఇదిగో నేను చెప్పిన ఆంతర్యమే. మోడీ తల్లిగారికి చెప్పినారా జన్మదిన శుభాకాంక్షలు? ఎప్పుడన్నా చెప్పినారా? మీ కూటమికి నాయకుడు, ఈ దేశ ప్రధానమంత్రి మోడీ వాళ్ళ అమ్మగారికి అంతెందుకు లెబ్బా? మీ నాయన తమ్ముడు ఉన్నాడు, మీ చిన్నాయన, మీ చిన్నమ్మకు చెప్పినారా ఎప్పుడన్నా జన్మదిన శుభాకాంక్షలు? మీ నాయన ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు, మీ మేనత్త గారు, వాళ్ళకి చెప్పినారా జన్మదిన శుభాకాంక్షలు? నాకు చెప్పినారా ఎప్పుడన్నా జన్మదిన శుభాకాంక్షలు? ఈ ఊరికి 2 సార్లు ఎమ్మెల్యేను, మిమ్మల్ని బాగా విమర్శిస్తాంట. చెప్పరు. పవన్ కళ్యాణ్ తల్లికి చెప్పరు, మీ మేనత్త గారికి చెప్పరు, మీ చిన్నాయనకు చెప్పరు, మీ చిన్నమ్మకు చెప్పరు, మోడీ అమ్మకు చెప్పరు, అమిత్ షా అమ్మకు చెప్పరు, ట్రంప్ పిల్లానికి చెప్పరు. మీరు ట్రంప్ కూడా సలహాలు ఇచ్చేటోళ్ళు కదా, ట్రంప్ పిల్లానికి కూడా చెప్పాలి మీరు ధర్మంగా అయితే. ఎందుకంటే మీ నాయన విజనరీ. మీ నాయన గ్యాస్ సిలిండర్ కనిపెట్టినోడు, సెల్లు కనిపెట్టినోడు, సెల్లులో ఫోన్లో లైట్ కనిపెట్టినోడు, రేపొద్దున ఇరాన్ ఇరాక్ యుద్ధానికి కూడా సలహా ఇచ్చేటోడు మీ నాయన. చెప్పినారా మరి ట్రంప్ పిల్లానికి కూడా? వీళ్ళకి ఎవ్వరు చెప్పరు, జమ్మకు చెప్తారు. ఇదంత ఆశ్చర్యకరం అంటే ప్రజలారా చూడండి వీళ్ళ రాజకీయాలు ఎట్లుంటాయో. జగన్ తల్లిని గౌరవిస్తారంట, జగన్ చెల్లిని అభిమానిస్తారంట,